అల్లు అర్జున్‌కి బెయిల్ రద్దవ్వబోతుందా అనే అంశం అయితే ఇప్పుడు తెర మీదకొచ్చినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలు బట్టి కీలకంగా చూసుకుంటే నిన్న సాయంత్రం ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపైన కొంతమంది అసాంఘిక శక్తులొచ్చి దాడి చేయడం జరిగింది. నిన్నంతా కూడా అంటే నిన్న ఆదివారం ఏదైతే పర్టిక్యులర్‌గా డీజీపీఏ గానీ, సీపీఏ గానీ, మెయిన్ కీలకంగా చూసుకుంటే ఏసీపీ గానీ, ఎస్ఐ రాజు నాయక్ అని ఇలా ఒక్కొక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్‌దే పూర్తిగా తప్పు ఉంది, ఇటు పోలీసులది ఎటువంటి తప్పు లేదు అనేటట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత పోలీసులు వచ్చి అల్లు అరవింద్ దగ్గర ఉన్న ఏదైతే బెయిల్ పేపర్స్ ఉన్నాయో, బెయిల్ పేపర్సే కానీ కేసు పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ పోలీసులు చాలా ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకు పంపే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నట్టు మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి ఇక్కడతో ముగిసేటట్టు మనకి ఎటువంటి సమాచారం అయితే తెలియడం లేదు. ఖచ్చితంగా రోజు రోజుకి కూడా ఈ అంశం ఏదైతే ఉందో, అంటే ఈ సంఘటన ఏదైతే ఉందో రోజు రోజుకి కూడా చాలా పెద్ద ఎత్తున రాజుకుంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా అదే వ్యవహార శైలిలో వ్యవహరిస్తున్నారు. ఇటు డీజీపీ కానీ, సిపి కానీ, మెయిన్గా డీసీపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకే శైలి, ఒకే వ్యవహార ధోరణిలో వ్యవహరిస్తున్నారని మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే తన దగ్గర ఉన్న, అంటే అల్లు అర్జున్ దగ్గర ఉన్న ఏవైతే బెయిల్ పేపర్సే కానీ కేసు పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రజెంట్ 4 వారాల పాటు కూడా మధ్యంతర బెయిల్ మీద ఎదురు చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నాంపల్లి కోర్టులో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని బట్టి కీలకంగా చూసుకుని ఆ ఆధారాలు అనేవి కోర్టులో సబ్మిట్ చేసినట్టయితే ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ శాతంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి అయితే బెయిల్ క్యాన్సిల్ అయిందనంటే మాత్రం మళ్ళీ చంచల్ కూడా జైలుకి వెళ్ళవలసిన అవసరం అయితే చాలా పూర్తి స్థాయిలో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి పోలీసుల వ్యవహార శైలే కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలే కానీ చాలా వ్యతిరేకంగా ఉంది. అల్లు అర్జున్ వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా ఒక కుట్రకోణంగా జరుగుతుందనేటట్టు చాలామంది కూడా సోషల్ మీడియాలో ఆరోపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే పోలీసులు తమ వైపు ఎటువంటి తప్పు లేదు, ఖచ్చితంగా ఇది 100% అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే జరిగిందనేటట్టు పూర్తి ఆధారాలతో ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకు వెళ్తారా, ఒకవేళ జైలుకు వెళ్తే ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏదేమైనా సరే అల్లు అర్జున్కి అయితే మాత్రం బ్యాడ్ టైం నడుతుందని మనం అయితే చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలు అనేవి ఎక్కడి వరకు దారితీస్తాయి, ఎంతవరకు కూడా ఉపశమనం దొరుకుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి. సత్యసన్న